హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చి పడిందండి. నాకే డౌట్ వచ్చిందనమాట. అలా చేశారు, అది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను ముందు వీడియోస్లో మీకు చెప్పే ఉన్నాను కదా, ఏంటి అంటే కస్టమర్స్ రిపీటెడ్గా ఉన్నారు. ఒక కస్టమరు ఒకసారి వచ్చిన తర్వాత మన దగ్గరికి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి మళ్ళీ రిపీటెడ్ వాళ్ళే, అంటే స్టిచ్చింగ్ నచ్చి మన దగ్గరకు వస్తున్నారనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇది నాకు మీరు సజెషన్ చెయ్యాలండి, ఏంటా అని చెప్పేసి. అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయాను అనమాట. సలీమా కూడా ఒక సలహా అయితే ఇచ్చింది, చూద్దాం. నేను ఏదైతే అనుకుంటున్నానో అది మీకు లాస్ట్లో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ ఏంటి అంటే నేను బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్ చేస్తున్నాను. రిపీటెడ్గా కస్టమర్స్ ఉన్నారు. అంటే మన స్టిచ్చింగ్ నచ్చి, మన బ్లౌజ్ ఫిట్టింగ్ అవన్నీ నచ్చి మళ్ళీ మన దగ్గరికి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ముందు వీడియోలో చెప్పినట్టుగానే 7 బ్లౌజెస్ స్టిచ్ చేశాను అన్నాను కదా ఒకరికి. తను కొత్త కస్టమర్ అనమాట. అంటే తనకు కూడా స్టిచ్చింగ్ వచ్చు. తనకు టైం లేదని చెప్పేసి మన దగ్గర కొన్ని ఇచ్చారు. అలాగే మనకన్నా ముందు బొటెక్లో అయితే ఇచ్చారనమాట. మగ్గం వర్క్కి వాటికైతే ఇచ్చారు. చెప్పారనమాట, అది కూడా నాకు చెప్పారు. అక్క ఇలా పక్కన బొటెక్లో ఇచ్చాను, ఆవిడ లేదు అని చెప్పేసి అనింది. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఎలాగా అంటే నార్మల్గా ఎలా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేశానండి. ఇచ్చే 200కి ఇన్విజిబుల్ పైపింగ్ ఇవన్నీ వేయలేం కదా. నేను నార్మల్గానే స్టిచ్ చేసి ఇచ్చాను. ఎవరికైనా అడిగితే మాత్రం ఇన్విజిబుల్ పైపింగే వేస్తాను, లేదు అంటే లేదండి, నార్మల్గానే పైపింగ్ వేసి ఇచ్చేస్తానమాట. అది థ్రెడ్ పైపింగే వేసి ఇస్తానండి. మళ్ళీ కూడా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ స్టిచ్ చేసి ఇచ్చేసాను, అంతా కంప్లీట్ అయిపోయింది. తన దగ్గర బోటెక్లో బ్లౌజెస్ ఇంకా ఉన్నాయి అని చెప్పేసి అనిందనమాట. సరేలే అని చెప్పేసి మన దగ్గర స్టిచ్ చేసినవి ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళింది. అంటే అదే మనం కుట్టిన బ్లౌజెస్ ఇవన్నీ తీసి బయటికి, తను ఏంటంటే ముందు చూసుకునిందండి కస్టమరు ఎలా కుట్టింది ఏంటి అని చెప్పేసి. మన షాప్లోనే అన్నీ కూడా తీసి చూసిందనమాట. చూసి సరే అక్క అని చెప్పేసి మనీ ముందే ఇచ్చింది. తర్వాత బ్లౌజెస్ అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేసి అక్క దగ్గరికి అయితే బొటెక్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత ఇలా ఇక అంటే కవర్లో బ్లౌజెస్ తీసి చూస్తుందన్నమాట తను. అంటే ఏం చెప్పిందో మరి నాకు తెలియడం అయితే ఖచ్చితంగా తెలియదండి, నిజంగా చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు ఫిట్టింగ్ ఒక్కటే అండి, బొట్టెక్లో కుట్టినా ఫిట్టింగ్ సరిపోతుంది, మనం కుట్టినా ఫిట్టింగ్ సరిపోతుంది. ఎక్కడొచ్చిందంటే ఏంటంటే వాళ్ళు ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తారు, ఓవర్లాక్ చేస్తాను. ఇన్విజిబుల్ పైపింగ్ వేసి ఓవర్లాక్ చేసి ఇంత చేసినా కూడా మనకు 200. తినేంటంటే నార్మల్గా అయితే పైపింగ్ వేస్తే నేను 250 తీసుకుంటాను. ఇంకా తగ్గించుకోవా అంటే తను బ్లౌజ్ పీస్లో క్లాతే వేసేయమందనమాట పైపింగ్. సరే అని చెప్పేసి నేను అదే వేశాను. ఇంకా సరేలే అని చెప్పేసి మనకి క్లాత్ ఎక్స్ట్రా ఏం పడట్లేదు కదా అని చెప్పేసి నేను 200కే ఒప్పుకున్నాను. నార్మల్గా ఎవరికి స్టిచ్ చేసి అనండి. ఇంకేంటంటే అక్క నాకు కూడా కుట్టుకోవడం వచ్చు, ఇంకా నాకు కుదరటం లేదు, 200 తీసుకోండి, 7 బ్లౌజెస్ కదా ఒకేసారి ఇస్తాను అని చెప్పేసి చెప్పడంతో 200 తీసుకున్నానండి. ఇంకా అటు సైడ్ ఆవిడ తీసి బ్లౌజెస్ అవన్నీ తీసి చూస్తుందనమాట. అంటే ఫినిషింగ్ లేదు, అది ఇది చెప్పుండొచ్చు, నాకు అనిపించింది. నేను ఇప్పుడేమనుకుంటున్నానంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేసి థ్రెడ్ పైపింగ్ వేస్తాను, ఇన్విజిబుల్ పైపింగ్ వేసి ఓవర్లాక్ చేసి ఇప్పుడు బొటెక్లోనే ఫినిషింగ్ ఇచ్చి, బొటెక్ వాళ్ళే ఆ బ్లౌజ్ కుడితే 350 తీసుకుంటున్నారు. నేను 200కే కుట్టించాను, పోనీ 50 తీసేయండి, 300 తీసుకుంటున్నారు. ఇన్విజిబుల్ పైపింగ్ వేశారు, ఓవర్లాక్ చేశారు కాబట్టి 300 తీసుకుంటారు. ఇప్పుడు ఆవిడ 300 డైలీ యూజ్ శారీస్ బ్లౌజెస్ 300 తీసుకుంటుందనే మన దగ్గరకు వచ్చింది తను. అలాంటప్పుడు అంత ఫినిషింగ్ ఇచ్చినప్పుడు మనకు కూడా గిట్టుబాటు కావాలి కదా. 200కే కుట్టించాను. తనైతే నా దగ్గర కస్టమర్ వచ్చేసి ఏం అనలేదండి, బ్లౌజెస్ చూసుకుంది బాగున్నాయి అక్క అని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఓవర్లాక్ మిషన్ తెచ్చుకొని అదే ఫినిషింగ్ ఇచ్చి
అంత అమౌంట్ ఇస్తారా అంటే ఇవ్వరు నిజం చెప్పాలంటే. ఏమో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్లాక్ మిషన్ అయితే తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. మీరైతే చెప్పండి ఏమై ఉంటుంది? అంటే తను చెప్పిండేది ఫినిషింగ్ బాలేదు అని చెప్పిండొచ్చు నాకు తెలిసి. నాకు అదే ఆలోచనలో పడిపోయింది. మనీ కూడా సేవ్ చేస్తున్నాను ఓవర్లాక్ మిషన్ కోసము. 6,000 ఆర్ 7,000 అయితే పడుతూ ఉండొచ్చండి. నాకు తెలిసి 6 ఆర్ 7,000 అయితే ఉంటది. ఓవర్లాక్ మిషన్ అనేది తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. కస్టమర్స్ అయితే రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారండి. ఫిట్టింగ్ ఇదంతా సరిపోతుంది కాబట్టే కదా మన దగ్గరికి వస్తున్నారు. ఏవైనా చిన్న చిన్నవి కూడా నాకు ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు. ఇలా పలానా ఉన్నాయి, ప్రాబ్లం ఉంది బ్లౌజ్లో అని కూడా నాకు చెప్పలేదు. ఏదైనా బాగోలేకుండా ఉంటే వచ్చి చెప్పి వెళ్తారు కదా, అలా కూడా లేదండి. నాకు అలా కూడా చెప్పట్లేదు. అంటే బాగున్నట్లే కదా, ఫినిషింగ్ కూడా నీట్గా ఇద్దాము బ్లౌజ్కి, ఓవర్లాక్ మిషన్ తెచ్చుకుందామా అనేసి నాకైతే అనిపిస్తుంది. మీరేమంటారు చెప్పండి? ఏదో ఎవరో అనుకుంటున్నారు కదా అని చెప్పేసి మనకంత మనీ రాదగదక్క అంటారా? లేదా అంటే ఫినిషింగ్ నీట్గా ఉండనివ్వండి, కస్టమర్స్ రాను రాను పెరుగుతారు అంటారా? నాకైతే చెప్పండి. చూద్దాం. ఓవర్లాక్ మిషన్ కొంటే కనుక ఖచ్చితంగా కొంటానో లేదో తెలీదు. ప్రస్తుతానికి మీరేమంటారో చెప్పండి. కొనమంటారా? వద్దంటారా? అంటే ఇంకా రాను రాను కూడా మనకు కస్టమర్స్ పెరగాలనే అనుకుంటాము. దాదాపు 100కి 70% తెచ్చుకోవాలనే ఉంది. చూద్దాం ఎలా వీలుంటే అలా. కన్ఫ్యూజనే అండి. ఇప్పుడు తను అలా కూడా కస్టమర్స్ తగ్గిపోతారు నిజం చెప్పాలంటే. పక్కన ఒకరు ఇద్దరు చెప్పారనుకోండి, ఫినిషింగ్ బాలేదండి బ్లౌజు అది ఇది అన్నారనుకోండి, కస్టమర్స్ మళ్ళీ మన దగ్గరికి రారు. తనైతే బొటెక్ మనిషిని పెట్టి కుట్టిస్తుంది. నాకు తెలిసి ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా అడిగారు, జరుగుతుందా పక్కన అని చెప్పేసి. అంటే బొటెక్ జరుగుతుందా అని చెప్పేసి అడిగారు. ఏమో మరి నాకు తెలియదు అన్నాను. పక్కన వేరే బాగా హైప్ ఉన్న బొటెక్స్లో శారీస్ తెచ్చి ఫాల్స్ అవి వేసుకుంటున్నారు కమిషన్కి అని చెప్పేసి నాకు తెలిసింది. నేను నా ఓన్గా నేను కుడుతున్నాను. ఏంటంటే ఒకరికి ఇచ్చేది ఉండదండి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మాస్టర్ని పెట్టుకుంటామంటే వాళ్ళ మెయింటెనెన్స్ చూడాలి. అలాగే వచ్చేసి శాలరీస్ 28,000 దాకా పడతాయి. నాకు అదేది లేదు కదా, నాకు నేను కుట్టుకున్నది నాకు మనీ వస్తుంది, షాప్ రన్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా మెయింటైన్ చేసుకుంటున్నాను. నాకు కూడా మాస్టర్స్ వస్తారు అని చెప్పేసి అడిగారనమాట. నేను పెట్టుకోవాలి, ఆ తలనొప్పి నేను తగిలించుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే చెప్పలేమండి. ఇప్పుడు 1 మంత్ అయిపోయింది మాస్టర్ వెళ్ళిపోయి పక్కన, ఇంతవరకు రాలేదు. తను బ్లౌజెస్ తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తుందన్నమాట, వేరే బొటెక్లో. అలా జరుగుతుంది. అలా మనిషిని పెట్టుకొని ఇబ్బంది పడే కన్నా, అంటే మీకు స్టిచ్చింగ్ వచ్చు కదా అక్క పెట్టుకోండి, తను రానప్పుడు మీరు స్టిచ్ చేస్తారు కదా అంటే, ఎందుకండి అంత మనం టెన్షన్ ఫీల్ అవ్వాలి? అంత రిస్క్ నేను పెట్టుకోవాలనుకోవట్లేదు. అందరూ ఇప్పుడు కూడా ఏంటంటే 10 రూపాయలు మనం తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మన దగ్గరకు వస్తున్నారు. నార్మల్ బ్లౌజ్ కూడా 300 అలా తీసుకుంటున్నారు. ఇంకా ఇళ్ళల్లో కుట్టుకునే వాళ్ళు కూడా, టైలర్స్ కూడా చాలానే ఉన్నారండి. మళ్ళీ మనం మాస్టర్ని పెట్టుకొని అంత మెయింటైన్ చేసి, ఇప్పుడు నాకు సరిపడా వస్తున్నాయి. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్తున్నాను, వస్తున్నాను, షాప్ క్లోజ్ చేసుకుంటున్నాను. మాస్టర్ ఉంటే అలా కుదరదు కదా అండి. అలా నా ఓన్గా నేను రన్ చేసుకోవాలి అనేసి అనుకున్నాను. అందుకే నేను మాస్టర్ని అయితే పెట్టుకోవట్లేదు. ఏదైనా మనీ అంటే లాస్ మనకు వచ్చేది ఇందులో ఏం లేదండి. లాస్ వచ్చే ప్రోడక్ట్సే మన దగ్గర లేవు. వెళ్తాయి, మనీ వస్తుందన్నమాట. మనం అప్పులు కూడా ఇవ్వము, లైనింగ్స్ అవన్నీ ఏవి కూడా. ఒకరిద్దరు తీసుకున్నారా వెంటనే తెచ్చి ఇచ్చేస్తారనమాట. అలా ఉంటుంది. మనం మాస్టర్ని పెట్టుకొని వాళ్ళకి మెయింటైన్ చేసి అంత మనం చేయలేము. ఒకవేళ మనం ప్రైజెస్ ఎక్కువ చెప్పిన మన దగ్గరికి అయ్యో ఇంతనా అంతనా, పక్కన ఎంత తీసుకుంటున్నారు, ఇవన్నీ మనకు అవసరమా అండి? మనం పక్కన ఫ్రాక్స్ 600 800 తీసుకుంటే నేను 400 తీసుకుంటున్నాను ఫ్రాక్స్ స్టిచ్ చేయడానికి. జస్ట్ స్టిచ్చింగ్ కాస్టేనండి 400 తీసుకుంటున్నాను. అదే మాస్టర్ని పెట్టి 600 తీసుకొని 800 అవసరమా మనకి? ఇవన్నీ అవసరం లేదనిపించింది నాకైతే. మీరు చెప్పండి మీ సజెషన్ ఏంటి అని చెప్పేసి. అంటే మీరు ఈ వీడియో చూసినంతసేపు మీకు ఏమనిపించింది నేను చెప్పిన దాన్ని బట్టి అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే నాకు సరిపోతుందండి. నాకు ఎటువంటి టెన్షన్స్ లేవు, ఏం లేవు. నాకు వీలున్నప్పుడు నేను ఏ టైంకి అయితే వెళ్తున్నానో ఆ టైంకి వెళ్తున్నాను, వస్తున్నాను. మధ్యలో షాప్స్ క్లోజ్ చేసి నా పని నేను చూసుకుంటున్నాను. ఇలా ఉంటుందన్నమాట. మాస్టర్ని పెట్టుకుంటే అవన్నీ కుదరవు.
నాకైతే ఇది అనిపించింది. అంటే పక్క వాళ్ళ గురించి ఇలా కూడా చెప్తారా అనేసి అనిపించిందనమాట. అంటే తను కస్టమర్ నా దగ్గర చెప్పలేదు కానీ మనం కుట్టిన బ్లౌజెస్ ఇవన్నీ తీసి చూడడము అలా ఎవరైనా చేస్తారు అంటారా మీరు? ఏమో మరి నాకైతే తెలీదు. ఇక్కడ ఇంకో బ్లౌజెస్ అండి. అంటే ఇంతకుముందు వైట్ కలర్ ఫ్రాక్స్ స్టిచ్ చేశాను కదా! వాటితో పాటు ఇవైతే ఇచ్చారు. ఇంకా ఈరోజు బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను ఇది. ఇంకా ఉన్నాయన్నమాట. కట్ చేసి పెట్టాను, స్టిచ్ చేయాలి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సైజ్ చూస్తే చాలా పెద్దగా ఉంది. లైనింగ్ వచ్చేసి 80 పాయింట్స్ ఇచ్చారండి. అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను నేనైతే. ప్లీజ్ అండి టైలర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీటర్ క్లాత్ ఇవ్వండి. సైజ్ పెద్దగా ఉంటే 1.5 మీటర్ అయినా ఇవ్వండి. తక్కువైతే అస్సలు ఇవ్వద్దు. వాళ్ళు టైలర్స్ ఎలా ఫీల్ అవుతారంటే అయ్యో ఏంటి ఇలా ఇచ్చారు, కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. నా అలాగైతే అడ్జస్ట్ చేసి ఎలాగోలాగా కుట్టేశాను అనమాట. కటింగ్ కూడా అయిపోయాయి మిగతావి.